మంచిది నాన్న, దేవునికి మహిమ కలుగునుగాక. మనందరం కూడా తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు 7 సెక్షన్లు మనందరం కూడా 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాలు మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. మొత్తం ఈ తీతు పత్రిక ప్రారంభం నుండి 4 వచనాలను మొత్తం 7 సెక్షన్లు నేర్చుకుంటూ వచ్చాం. అంటే దగ్గర 7 గంటలు 7 సెక్షన్లు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇది 8వ సెక్షన్. తీతు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను మనందరం కూడా నేర్చుకుంటున్నాము. గత కాలంలో 4 వచనాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ 4 వచనాలు మన జీవితానికి ఒక గుండెకాయ లాంటిది. అంటే ఒక మనిషికి గుండె ఎంత అవసరమో ఈ తీతు పత్రిక అర్థం కావటానికి కూడా ఈ 4 వచనాలు అంత అవసరం. ఈ 4 వచనాలు మనకు అర్థమైతే మన శరీరంలో ఒక గుండెకాయ ఉన్నప్పుడు ఆ గుండె ఎలా బ్లడ్ సర్క్యులేషన్ అన్ని అవయవాలకు పంపి మరి కాపాడుతూ ఉంటుందో, అలాగే ఈ వచనాలన్నీ నేర్చుకోవడానికి ముందల మనం ఈ 4 వచనాలు మనం దేవుని వాక్కును ఆత్మను పంపి దేవుడు మనతో మాట్లాడి మనందరినీ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచున్నట్లుగా కృపణిస్తూ వచ్చాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ క్రేతు సంఘానికి అపోస్తలుడైన పౌలు తీతును పంపించేటప్పుడు ఈ క్రేతు సంఘంలో తీతు వెళ్ళి ఏమేం పనులు చేయాలో రాస్తూ వచ్చి, ఒక దైవజనుడు ఏ లక్షణాలు కలిగి ఉండి సేవ చేయాలో మరలా ఇక్కడ రాయిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథం దేవుని సంకల్పం ప్రకారము సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధులుగా సంఘము దేవుని ఎదుట నిలబెట్టడానికి స్థానిక సంఘ కాపరి. స్థానిక అనే మాటకు అర్థం ఏంటంటే మనం లోకల్, అంటే మన సంఘం అనుకోండి. మన సంఘాన్ని స్థానిక సంఘం అని అంటారు. అంటే మనం ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘం. ఒక స్థానిక సంఘ కాపరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండి సేవ చేయాలో ఈ విషయాలన్నీ కూడా మరలా తీతు పత్రికలో పౌలు రాయడాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ మనందరం చూసినట్లయితే మొదటి 4 వచనాలు ప్రాముఖ్యమైనవి. అవి మన గుండెల్లో లేకపోతే 5వ వచనం నుంచి ధ్యానాలు మనకు అర్థం కాదు. అందుకనే ప్రాముఖ్యంగా 4 వచనాల్లో ఉన్న దేవుని సంకల్పం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇందులో అపోస్తలుడైన పౌలు తన గురించి 2 వచనాల ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఒకటి, నేను దేవునికి దాసుడను అని మాట్లాడుతూ వచ్చాడు. రెండవది, నేను యేసుక్రీస్తుకు అపోస్తలుడైన పౌలును అని రాస్తూ వచ్చాడు. ఇక్కడ మనందరికీ అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా చూస్తూ వచ్చాం ఈ 2 మాటల గురించి. ఎందుకు పౌలు ఈ 2 మాటల గురించి మాట్లాడుతూ వచ్చాడు, కారణం ఏంటి అనేటువంటి మనం గత లాస్ట్ సెక్షన్లో చదువుకుంటూ వచ్చాం. నిత్య జీవం కొరకు ప్రజలందరినీ కూడా ఆయన సంకల్పం ప్రకారము నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం కూడా దేవునికి దాసులము. నేను యేసుక్రీస్తు పక్షంగా అపోస్తలుడనై ఉన్నాను అని తన్ను తాను పరిచయం చేసుకోవడాన్ని చూడొచ్చు. రెండవది, తీతు ఎలాంటి వాడు అనంటే విశ్వాసపు కుమారుడు అని తీతును గురించి మాట్లాడాడు. మూడవది, ఆయన ఈ కృపయు కనికరమును సమాధానము చేతే ఈ మహిమ కలిగిన పరిచర్యను మనందరం కూడా చేయగలమని మాట్లాడుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా మనందరం చక్కగా గత కాలంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయాలు చాలా చాలా అతి ప్రాముఖ్యమైనవి, అతి శ్రేష్టమైనటువంటి విషయాలు.
చూడండి ఆయన ఇందులో దేని గురించి ప్రాముఖ్యమైంది అని అంటే, ఒక స్థానిక సంఘ కాపరి ఎలాంటి వాడై ఉండి సేవ చేయాలి అనేటువంటి విషయాలు మాట్లాడడాన్ని మనందరం చూడొచ్చు. ఆ మాటలో మనం చదువుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనాల వరకు చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము, ఇప్పుడు చూడండి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఇప్పుడు చూడండి, ప్రతి మాటకి చాలా చాలా విలువ ఉంది. మనందరం ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఓకే, కంటిన్యూ చేయమ్మా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండి అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడయుండి తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండవలెను. ఇదండి ఇక్కడ మనందరం గమనించినట్లయితే, ఇక్కడ కూడా 15 లక్షణాలు గూర్చి ఒక స్థానిక సంఘ కాపరికి 15 లక్షణాలు ఉండాలని మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. నాకు తెలిసి మీకు గుర్తుకు రావాలి, గత కాలంలో నేను ఇదే విషయాల గురించి 2 సార్లు బోధించడం జరిగింది. సేమ్ ఇంచుమించుగా అవే వాక్యాలు, ఇంచుమించుగా అదే దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి విషయాన్ని ఇది 3వసారి నేను చెప్పడం జరుగుతుంది. ఒకటి ఎక్కడ చదువుకున్నాం? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి 15 లక్షణాలను గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. 2వసారి 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ 2 సందర్భాల్లో స్థానిక సంఘ కాపరి ఎలా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉన్నవాడు సేవ చేయాలి అని చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇది 3వసారి తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9 వచనాల వరకు. అంటే మొత్తం పాస్టర్స్ ఎపిసోడ్స్ వచ్చేపాటికి, అంటే దైవజనుల గురించి నా బోధ వచ్చేపాటికి ఇంచుమించుగా 3 సార్లు కొత్త నిబంధనలో ఒక దైవజనుడు స్థానిక సంఘ కాపరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండి సేవ చేయాలో రాయటం అనేది ఇది 3వసారి. మనం నేర్చుకునేది కూడా ఇది 3వసారి. గత కాలంలో మనం ఆల్రెడీ ఎక్స్టెన్సివ్గా, అంటే ఇంచుమించుగా ఎక్కువ సమయాన్ని మనం తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 వచనం నుంచి 7 వచనాల్లో నుంచి ఎక్కువ సమయాన్ని కేటాయించి మనం నేర్చుకున్నాం. అలాగే 2వసారి కూడా పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం 2వ వచనం నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఆ పత్రికలన్నీ కూడా ముగించాం. మొదటి 2 పేతురు పత్రికలు అయిపోయినాయి, 1 తిమోతి పత్రికలు కూడా అయిపోయినాయి, కొలస్సీ పత్రిక అయిపోయింది. ఇప్పుడు మనం తీతు పత్రికలో ధ్యానం చేస్తూ వస్తున్నాం, వచనం వెంబడి వచనాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇది 3వసారి ఒక దైవజనుల గురించి నేర్చుకునేటువంటి విషయాలు
ఇది మూడోసారి మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనందరం గుర్తుపట్టవలసినటువంటి విషయం ఏంటంటే, స్థానిక సంఘ కాపరి గురించి సంఘ పెద్దలని, లేకపోతే ఆ పైన ఆత్మల కాపరని, లేకపోతే సంఘ పెద్ద కాపరి, పైన ఆత్మల నాయకుడు అని ఇలాగా ఏ పదం పెట్టి పిలిచినా ఒక కాపరిని గురించే ఈ పదాలన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రాముఖ్యంగా చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఉంది. ఏంటంటే, బైబిల్ చరిత్ర మొత్తంలో సంఘానికి కాపరిగా పెద్దలను నియమించండి అని రాయబడింది. మనం ఎక్కడ చూసినా ఒక సంఘానికి నాయకుడిని నిలబెట్టండి అనే మాటలనే విషయాల్నే మనం చూసాం. కానీ ఎక్కడ స్త్రీని సంఘ నాయకులుగా నిలబెట్టమని, లేకపోతే స్థానిక సంఘాన్ని స్త్రీ చేతికి అప్పగించినట్టుగా ఎక్కడా కూడా మనం చూడలేం. దయచేసి వాక్యం వింటున్న పిల్లలు కానివ్వండి, లేకపోతే గొల్లపూడి గ్రామం కానివ్వండి, సేవకులు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, దయచేసి వినండి. మీకు ఒకవేళ స్త్రీలు స్థానిక సంఘాన్ని స్త్రీ చేతికి అప్పగించినట్టుగా ఏదైనా రెఫరెన్సులు వాక్యాలు ఉంటే దయచేసి నాకు కూడా నేర్పించండి. మేము కూడా అలానే ఫాలో అవుతాం. గుర్తుపట్టారా? బైబిల్ చరిత్రలో స్త్రీల చేతికి సంఘాన్ని ఎక్కడా కూడా అప్పగించలేదు. నేను దైవజనుడిగా మిమ్మల్ని బతినాడి తెలియచేసేది ఏంటంటే, దేవుడు స్థానిక సంఘాన్ని ఏ స్త్రీ చేతికి అప్పగించలేదు. ఒక్క రెఫరెన్స్ కూడా బైబిల్లో ఆధారాలు ఎక్కడా లేవు. ఒకవేళ ఈ రోజున దేవుడు చెప్పినా కూడా మేము మా మనసుకు తోచింది అనుసరిస్తామని వెళ్తే, రేపొద్దున తీర్పు రోజున ప్రతి ఆత్మను గురించి లెక్క చెప్పాలి. గమనిస్తున్నారా నాన్న? నేనేమంటానంటే, ఒకవేళ మీ భర్తలు బలహీనులు అవ్వచ్చేమో, నీకు టాలెంట్ ఉండొచ్చు. నేను ఏమని కోరుకుంటానంటే, నీకు మంచి ఎబిలిటీ ఉండొచ్చు, మంచి అర్హతలు ఉంటే ఉండొచ్చు. కానీ నువ్వెన్నడూ కూడా సంఘానికి కాపరిగా ఉండటానికి స్త్రీలను దేవుడు ఎక్కడా కూడా నియమించలా. మీకు ధైర్యం ఉంటే ఒక రెఫరెన్స్ని తీసుకొచ్చి నాకు చూపించండి. మూర్ఖంగా ప్రవర్తించి మనుషులను సంతోషపెట్టడానికి బ్రతికి సేవ చేసి తీర్పు రోజున దేవుని ఉగ్రత పాలు అవమాకండి. ఆడవాళ్ళకి స్త్రీలకి ఎక్కడా కూడా దేవుడు సంఘాన్ని అప్పగించలా. ఇన్నిసార్లు దైవజనుడు ద్వారా, అపోస్తులుడైన పేతురు ద్వారా, అపోస్తులుడైన పౌలు ద్వారా ఇన్నిసార్లు దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడినా కూడా ఎప్పుడూ కూడా సంఘములో సంఘ పెద్దలను, మీ పైన ఆత్మీయ నాయకులను, మీ ఆత్మలను కాసేవారిని, ఎల్డర్స్ని, అంటే అనుభవ జ్ఞానం కలిగిన పెద్దవారిని సంఘ కాపరులుగా నియమించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఎక్కడా కూడా స్థానిక సంఘాన్ని స్త్రీ చేతికి అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖనాలు లేవు. ముఖ్యంగా ఒక కాపరికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, 2 రకాల స్వరాలు ఉండాలి. ఒకటి తన సంఘాన్ని పిలవగలిగినటువంటి స్వరం. రెండవ స్వరం సంఘములో నుంచి దుర్బోధకులను వెళ్ళగొట్టేటువంటి స్వరం. ఈ 2 స్వరాలు కలిగిన వారై సేవ చేయాలి. అందుకనే 9వ వచనాన్ని చదివితే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదునాడు వారిని ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. అంటే దేవుని యొక్క వాక్యం అంతా కూడా స్పష్టంగా ఎరిగిన వాడై ఉండాలి కాపరి. సంఘాన్ని హితబోధన గురించి కాపాడుకుంటూ అబద్ధ బోధకులను ఖండించి బుద్ధి చెప్పి ఎదిరించి వారిని ఖండించి వారి తప్పు దిద్దవలసినటువంటి అవసరత ఉంది.
గమనించారా? ఈ రోజుల్లో చాలామంది ఒకవేళ మాకు టాలెంట్ ఉందండి, మేము స్త్రీలు సంఘంలో వాక్యం చెప్పొచ్చా, స్త్రీలు సంఘ కాపరిగా ఉండొచ్చా అని అడగటానికి మీకే సిగ్గుండాలి. బైబిల్లో ఎక్కడా కూడా దేవుడు స్త్రీలను స్థానిక సంఘాన్ని స్త్రీల చేతికి అప్పగించలా. ఆయన చెప్పని మాటను మీరు నోరు తెరిచి సంఘానికి కాపర్లుగా మేము కూడా ఉండొచ్చా అని ఎలా అడుగుతున్నారు? ఎలా ఆలోచన వస్తుంది మీకు? దేవుని వాక్యం చెప్పలేదు అనే సంగతి మీకు మీ మనస్సాక్షిగా అర్థం కావట్లేదా? లేకపోతే గర్వమా? ఏం చూసుకొని గర్వం? వాక్యాన్ని పక్కన పెట్టి మీ స్వనీతిని బట్టి మనుషుల చేత కల్పించబడిన ఆచార పద్ధతులు చేయొచ్చా? ఇప్పుడు ఒక దైవజనుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి నడకేంటో తెలిసినా, ఒక దైవజనుడు ఎలాగుండాలో తెలిసినా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తన సంఘమును కాసేటువంటి కాపరి ఏ లక్షణాలు కలిగి ఉండాలో పరిశుద్ధ లేఖనం చెప్తుంది. వాక్యాన్ని పట్టుకొని రండి, వాక్యం టు వాక్యం చూసుకోండి. ఒకవేళ నేను చెప్పేది పొరపాటు ఉంటే ఖచ్చితంగా మీ ఫోన్లకు పంపిస్తున్నాను, మీరు విని పట్టుకొని వచ్చి వాక్యం టు వాక్యం మాకు బుద్ధి చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. మేము ఎవరిని తృణీకరించే వాళ్ళం కాదు. దయచేసి సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. దేవుడు సంఘ కాపర్లను ఇట్లా 3 విషయాల్లో చూడండి. ఒకటి పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఉన్నాయి, చదువుకోండి. రెండవసారి మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నాయి, చదువుకోండి. మూడవసారి తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9 వచనాల వరకు ఉన్నాయి, చదువుకోండి, తెలుసుకోండి. ఎక్కడా కూడా స్థానిక సంఘాన్ని స్త్రీ చేతికి అప్పగించిన చరిత్ర బైబిల్లో లేదు. ఆవేశపడొద్దు, కోపగించుకోవద్దు. సత్యమో కాదో బైబిల్ చెప్తుందో లేదో చూసుకోండి, తప్పు లేదు కదా, తెలుసుకోవడం తప్పు కాదు. రేపొద్దున దేవుని ఉగ్రతను ఎదురు చూడడం కన్నా మనం ముందుగానే అర్థం చేసుకొని ఈ పద్ధతులు మానుకొని, మనుషుల చేత కల్పించిన పద్ధతులు మానుకొని దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చూసి నేర్చుకొని నడిపించబడ్డానికి దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఇక్కడ మొట్టమొదటిగా కొన్ని విషయాల్ని మనం చూడొచ్చు. చదవండి నాన్న. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి చదువుకుంటూ వెళదాం. మళ్ళీ ఒకసారి చదువునానా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఇప్పుడు చూడండి, ఆజ్ఞాపించేది దేవుడా పౌలా? యేసుక్రీస్తు 12 మంది అపోస్తులను పంపించేటప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొని బోధించండి అది చెప్పింది. ఏమండి, అపోస్తులు ఎక్కడైనా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మేరలా. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు చేయమని అడగలా. ఆయన పుట్టినరోజు డేటుని దేవుడే మరుగుపరుచుకున్నాడు. మనకెందుకంటే ఆవేశం? అపోస్తులు సంఘాలకు నేర్పని పద్ధతులు మనం నేర్పేవాడు శాపగ్రస్తుడు అని గలతీ పత్రిక 1:6 నుంచి 8 వచనాల వరకు రాయబడి ఉంది, చదువుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 11 వరకు రాసి ఉన్నాయి, చదువుకోండి. వాటికి ఏం సమాధానం చెప్తారు? అక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ఏం చెప్తారు మీరు? అపోస్తులు సంఘాలకు దేవుడు ఆజ్ఞాపించిన వాటినే గైకొని బోధించారు. అందుకని తీతుతో పౌలు ఏమని చెప్తాడంటే, నేను ఆజ్ఞాపించిన సంగతులు మాత్రమే నువ్వు గైకొను. గమనించారా? ఎంత ధైర్యం అండి పౌలుకి. ధైర్యం ఏంటో తెలిసిన క్రీస్తే. ఎందుకని? యేసుక్రీస్తు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో, ఆయన ఏ విషయాలు తెలియపరిచాడో అవి అనుసరిస్తూ బోధించాడు. అందుకని పౌలుకు ధైర్యం. నేనేమని వాక్యం చెప్తున్నా అంటే, నువ్వు నిలబడ్డానికి, సంఘ కాపరిగా నువ్వు నిలబడ్డానికి నీకేం అర్హతలు ఉన్నాయి చెప్పు. ఈ రోజున బీటెక్, టీటెక్, డిటిహెచ్, 22హెచ్ ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చారా నాయనలారా? నువ్వు వాక్యం చెప్పడానికి నిన్ను క్రిస్టమస్కి పిలిస్తే, లేకపోతే నువ్వు సంఘానికి వాక్యం చెప్పడానికి నిన్ను పిలిస్తే నీ పేరు పాంప్లెట్లో
కింద డిటిహెచ్ కాటిహెచ్ పాటిహెచ్ ఏందిరా నాయన నీ డిగ్రీలు? నువ్వు వాక్యం చెప్పడానికి పిలిస్తే నీ డిగ్రీలు చూపిస్తావా ఏంటి? నీ డిగ్రీలు చూపించకుండా వాక్యం చెప్పలేవా? యేసు ప్రభుకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలిసినా? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలిసినా? నేను క్రీస్తునకు దాసుడను, యాజ్ ఎ స్లేవ్, సర్వెంట్, పనివాణ్ణి అని చెప్పుకున్నాడు. మరి నువ్వు ఈ రోజున వాక్యం చెప్పడానికి నిన్ను పిలిస్తే నీ చేతికి 4 ఉంగరాలు, 4 కోట్లు, 4 స్టైళ్ళు, నీ పేరు కింద పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషప్లు, బీటీహెచ్, టీటీహెచ్, టాటీహెచ్, ఎవరిని చూసుకుంటారా నాయన? సృష్టికర్త తగ్గువాటి యందు మనసుంచమని లేఖనాలు 100 సార్లు రాయించబడ్డాయి. నీకు భయం ఉందా? నీ ఎచ్చులు, నీ డిగ్రీలు ఎవడికి కావాలి? నీ భక్తి ఏంటో చెప్పు, నీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పు. ఒక సేవకుడిగా నీకేముండాలి? సేవని ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చావా? సేవకి ఏమి సంపాదించుకోవడానికి వచ్చావు? పేర్లు గొప్పలు సంపాదించుకోవడానికి వచ్చావా? నీ పేర్లు డిగ్రీలు ఎవడికి కావాలి? నీ భక్తి ఏంటో చూపించరాదు? సంఘానికి సత్యవాక్యం చెప్పరాదు? పుట్టాడు అని పుట్టినరోజులు చేసుకోవడానికి, రికార్డ్ డ్యాన్సులు వేసుకోవడానికి యవ్వన పిల్లల్ని తీసుకెళ్ళి డ్యాన్సులు సిగ్గు అనిపించట్లా నీకు? అపోస్తులు ఎక్కడన్నా ఏ పనులను చేశారా? ఇట్లాంటి పనులు నీకెవడు నేర్పాడు? వాక్యం నేర్పని సంగతులు నీకు ఎవడు నేర్పాడు? సంఘాలకి భయం ఉందండి. సంఘాలు దేవుని వాక్యం తెలుసుకోండి. ప్రజలారా, దేవుని వాక్యం తెలుసుకోండి. మోసగించబడమాకండి. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా నాశనం అవుతుంది, పాడైపోద్ది. ఇరుకు ద్వారమున ప్రవేశింప నేర్చుకోండి. విశాలమైన మార్గాలు ఉన్నాయి, దానిలో వేల మంది ప్రజలు పోతారు. దానిలో నీ ఫోటో వేయకపోతే ఆర్గనైజర్, ఇంకొక ఐజర్ అని ఏదో నీకు బిరుదిచ్చి నీ ఫోటోలు వేయకపోతే నువ్వు వెళ్తావా? వెళ్ళవు. అలవాటు అయిపోద్ది. ఈ రోజున అలవాటు అయింది. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేయడం కూడా అలవాటు అయిపోద్ది. దేవుడు ఏం చెప్పాడో నీకు అర్థం కాదు, నీకు పోస్ట్ ఇస్తే చాలు. ఈ రోజున మనకు సేవకుల కూటంలో ఒక అతను వచ్చాడు, హైకోర్టు లాయరు. వచ్చి నేను ఒక దానిలో ఏంటిదమ్మా అది, ఏదో ఇండియన్ క్రిస్టియన్ దానిలో ఒక పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాడంట. అది వస్తే 200-300 సంఘాలకు మేలు చేస్తాను అన్నాడు. నేను అన్నాను, అసలు నీకు రక్షణ మారుమనసు ఉందా అని అడిగా. అసలు నీకెందుకు రా నాయన, నువ్వు దేవుని చేత అంగీకరించబడ్డావా లేదా అని అడిగా. అందుకు కోపం వచ్చేసిందండి. ప్రజలకు మేలు చేసేసి వస్తాడంట. నేను అన్నాను, దేవుని రాజ్యం సంపాదించుకొని సావురా నాయన, ప్రజలకు నువ్వు మేలు చేసేదేంటి? సంఘాలకు నువ్వు డబ్బులు ఇచ్చి ఆదరించేదేంటి? ఆయన సంఘానికి ఏం కావాలో, దేవుని సంఘానికి ఏం కావాలో, ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన సమకూర్చుకోగలడు, ఆయన సంఘాన్ని కాపాడుకోగలడు, ఆయన పిల్లల్ని, ఆయన సేవకుల్ని రక్షించుకోగలరు. దీనికి ఎవడు బలాన్ని, ప్రయోగాన్ని, నీ ఆస్తిని, నీ తెలివితేటల్ని, నీ శరీర ప్రేమ ఏది ఉపయోగించినా నీకు మారు మనసు లేకపోతే నీకు ఉండదుగా పరలోకం అని హైకోర్టు లాయర్ని అడిగితే నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. గమనించారండి? ఈ రోజున సత్యవాక్యాన్ని వినండిరా బాబు, దాని వాక్య ప్రకారంగా ఇలా ఉందని చెప్తుంటే వాక్యాన్ని చూసేవాడు లేడు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, 3 సందర్భాల్లో పాసల్స్ ఎపిసోడ్స్ గురించి, లేకపోతే దాని గురించిన సందర్భం గురించి 3 సందర్భాల్లో లేఖనాలు మాట్లాడినప్పుడు, పౌలు కానీ పేతురు కానీ సంఘాలకు రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా స్థానిక సంఘాన్ని స్త్రీ నాయకత్వానికి అప్పగించినట్టుగా ఎక్కడా బైబిల్ చరిత్రలో లేదు. మరి ఎక్కడ చూసి ట్రైనింగ్ అయి నేర్చుకొని వచ్చారు ఇవన్నీ? తెలీదు. ఇప్పుడు వారసత్వపు సేవలు ఎక్కువైపోయినాయి. అంటే తండ్రి చేశాడు, తండ్రి తర్వాత ఎవరో ఒకళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే మగవాళ్ళు, మేము మాకు టాలెంట్ ఉంది అని ఆక్రమించుకొని చేస్తున్నారు. ఇలాంటి సేవలు ధర్మశాస్త్ర సంబంధమైంది, వంశపారంపర్యమైన సేవలు ధర్మశాస్త్ర సంబంధమైంది. లేవి యాజకత్వపు సేవల అలవాట్లు మానండి. భర్త చనిపోయిన తర్వాత భార్య సంఘ నాయకురాలు మానండి. బైబిల్ చరిత్రలో లేదు. ఒక దైవజనుడు చనిపోతే ఇంకో స్థానిక కాపరి దాని సంఘాన్ని నడిపించాలి. అందుకని శిష్యుల్ని కనాలి. సేవకుడు, దైవజనుడు తను చనిపోక మునిపే శిష్యుల్ని కని బాధ్యతలు అప్పగించి వెళ్ళాలి. ఇది దైవికమైన రూల్. అలా కాకుండా ఆస్తి కనుక పంచుకోవడానికి
ఇది దేవుని సంఘం. ఇప్పుడు ఆయన సంఘాన్ని, ఆయన తన సంఘ బిడ్డలను నడిపించుకోవడానికి ఆయనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. ఈ అర్హతలు మీలో ఉన్నాయా? మీలో ఉంటే మీరు వచ్చి సేవ చేయండి అని దేవుడే అడిగాడు. చూడండి, 1 తిమోతి పత్రికలో మీరు 3వ అధ్యాయము మొదటి నుంచి చదువునానా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని రాశాడంటే, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అంటే ఎవరికైనా ఆశ ఉందా సేవ చేయాలని? ఆడవాళ్ళ పేరు రాశాడండి. ఆడవాళ్ళు మీలో ఎవరైనా సేవ చేయాలని ఆశ ఉందా అని రాశాడా? ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. మరి ఇప్పుడు జరుగుతున్న సేవలన్నీ ఏంటో వాళ్ళకే తెలియాలి, యేసయ్యకే తెలియాలి. ఇప్పుడు చూడండి, అధ్యక్షుడై ఉండాలని కోరుకుంటున్నాడు ఎవడైనా అని అడిగి స్టార్ట్ చేశాడు. కానీ తీతు పత్రికలో అలా స్టార్ట్ చేయ, తీతు పత్రికలో అవేం మాట్లాడలే. ఏం మాట్లాడాడు? 6వ వచనం, ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయంలో మోపని వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడై ఉండిన ఎడల అట్టివాడు పెద్దగా సంఘములో పెద్దగా నియమించబడవచ్చు. 7వ వచనంలో చూడండి, అధ్యక్షుడు అని రాశాడు. ఎందుకనగా అధ్యక్షుడు అని రాశాడు. అధ్యక్షుడు అన్న, సంఘ పెద్ద అన్న, ఎల్డర్ అన్న, అనుభవ జ్ఞానం కలిగిన సంఘ పెద్దలు అన్న, పై ఆత్మల విచారణ కర్తలు అన్న, కాపరులన్నా, సేవకులన్నా, బోధకులన్నా అన్నీ ఒకటే. ఇదంతా కూడా ఒక కాపరిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలే. ఇవన్నీ కూడా ఒకే భావాన్ని, అర్థాన్ని ఇస్తాయి. గమనించారా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గొప్ప సేవ చేస్తున్నాం అనుకోమాకండి. దెయ్యాలు కూడా అద్భుతాలు చేస్తాయి, వెలుగుదూతలు కూడా అద్భుతాలు చేస్తాయి. చదువుకోండి, 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 14 వరకు చదువుకోండి. మీకు తెలియపోతే 100 రెఫరెన్సులు బైబిల్లో ఉన్నాయి. సంఘాలలో ఉన్నటువంటి పిల్లలు బైబిల్ చదువుకోండి. ఊరికే మోసగించబడేటువంటి దుర్బోధకుల చేతిలో మోసగించబడద్దు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో మాట్లాడుతున్నప్పుడు చర్చిలో ఉన్నటువంటి లీడర్షిప్ లేకపోతే కాపరి ఎవరైనా సరే ఎలా ఉండాలో చెప్పేది దేవుడు, దాన్ని నిర్ణయించింది దేవుడు. దీన్ని కాదంటానికి మీరెవరు? ఎంత ఎక్స్టెన్సివ్గా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నా, మాకు టాలెంట్ ఉంది పాస్టర్ గారు, మేము స్త్రీలను సేవ చేయొచ్చా అని వచ్చి అడుగుతున్నారు. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే బైబిల్ చదువుకోండి. తెలియట్లా? ఎక్కడైనా దేవుడు నిలబెట్టాడా? అప్పగించాడు? ఎక్కడైనా చూసుకోరు. బైబిల్ చదవరు, చూసుకోరు. అంటే నీ ధైర్యం ఏంటి? మాకు టాలెంట్ ఉంది కాబట్టి మేము వాడబడతామంటారా ఏంటి? మనకంటే అన్ని జనులు బెస్ట్. అన్ని జనులు కూడా వచ్చే టాలెంట్లు ఉన్నాయి. అలా టాలెంట్లు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కడు వచ్చి సేవ చేయడానికి కుదిరిద్దా? కుదరదు. దానికి దేవుడు కోరుకున్న లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకు యోగ్యులు. ఇప్పుడు 1 తిమోతి పత్రిక 3:1 నుంచి 7 వచనాల్లో 15 లక్షణాలు చెప్పాడు. సేమ్ తీతు పత్రికలో కూడా 1వ అధ్యాయం 5వ వచనం నుంచి ఇంచుమించుగా 9 వచనాల వరకు 15 లక్షణాలు చెప్పాడండి. బైబిల్లో చూసి చదువుకోండి, చూడండి, తెలుసుకోండి. ఎవరికి ఇచ్చాడో, ఏం చేశాడో చూసుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, 7వ వచనంలో కనుక ఒకసారి మనం చదివితే, ఆ మాట కూడా చదువునానా? 7వ వచనం, తీతు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. ఇప్పుడు చూడండి, గాడ్స్ హోమ్ ఎల్డర్, గాడ్స్ హోమ్ హోల్డర్ అంటే దేవుని ఇంటివాడు. ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్తుందో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునన్నమాట. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె, దేవుని యొక్క గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క గృహ నిర్వాహకత్వము ఒక ఇల్లు. ఇది దేవుని ఇల్లు. సంఘము అనేది దేవుని ఇల్లు. సంఘము అంటే ఇశ్రాయేలు ప్రజలు లేక మనము, మారు మనసు పొందిన వాళ్ళు అని అర్థం. ఇది ఒక ఇల్లు అంట. ఇంటిలో ఒక బాధ్యత కలిగిన పని మనం చేస్తున్నాము అని పౌలు తీతుకు చెప్తున్నాడు.
గమనించారా? మీరు ఇంకా కావాలంటే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా చదువుకోవచ్చు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. గమనించారా? పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. గుర్తుపట్టారండి? మనందరం ఒకే పట్టణం, ఒకే ఇంటి వారమై దేవుని ఇంటి వారమై ఉన్నాము. అంటే ఒక స్థానిక సంఘ కాపరి సంఘాన్ని ఎలా చూడాలి? దేవుని ఇల్లుగా చూడాలి. దేవుని ఇంటిలో బిడ్డలందరూ రక్త సంబంధులు. దేవుని ఇంటిలో ఉన్నవారు ఒకరినొకరు వివాహాలు చేసుకోకూడదు. దేవుని ఇల్లు అంటే ఆయన సంఘము. గమనించారండి? చదువునాను. 4 మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కూడా చదువునానా? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఇంటి తీర్పు దేవుని ఇంటి ఆరంభ కాలం వచ్చి ఉన్నది. చూడండి, దేవుని యొక్క తీర్పు దేవుని ఇంటిలో ప్రారంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైంది. అది తీర్పు ఎప్పుడు కూడా మొట్టమొదట దేవుని ఇంటిలో ఉన్న వారి విషయంలో దేవుని తీర్పులు ప్రారంభమవుతాయి. గమనించారా? ప్రపంచంలో దేవుని ఇంటి మీద నుండే తీర్పు స్టార్ట్ అవుతుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. గమనించారా? ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి నాన్న. అంటే అక్కడ దేవుని మహిమ కలిగిన మందిరం అని ఉంటది. చదువునానా? శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో. ఇప్పుడు చూడండి, దేవుని మందిరములో అన్న దగ్గర అనగా జీవము గల దేవుని సంఘములో దేవుని మందిరం అన్నా ఇల్లు అన్నా ఒకటేనండి. గ్రీకు మూల భాషలో ఒకటే అర్థాన్ని ఇవ్వడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా స్పష్టంగా గుర్తుపట్టాలి. ఒకవేళ అలా గనుక గుర్తు పట్టకపోతే ఖచ్చితంగా మనమే మోసగించబడతామనే సంగతి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడొచ్చు. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనందరం కూడా చూడొచ్చు. చూడండి, ఆ మాటలు చూడండి అన్న. మనందరం మూల వాక్యంలోకి వెళదాం. చదువునానా? తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్ళినానా? నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారముగా నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది. ఇప్పుడు చూడండి, పౌలు ఈ క్రేతు సంఘములో ఉన్న వారిని దిద్దటానికి తీతును పంపిస్తున్నాడు. తీతును పంపించేటప్పుడు క్రేతు ఎక్కడ ఉంటుందంటే మధ్యధరా సముద్రము మధ్యలో ఉంటుంది. అంటే ఐలాండ్స్ అంటాం చూసారా? ఈ క్రేతు అనే పట్టణం మధ్యధరా సముద్రంలో ఒక ఐలాండ్. ఇది చిన్నది కాదండి. ఈ ఐలాండ్ దగ్గర 1200-1300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే అంత పెద్దది, అంత విస్తీర్ణమైన, అంత విశాలమైంది. ఆ సముద్రపు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కట్టబడినటువంటి పట్టణాలే. అందులో క్రేతు పట్టణం ఒకటి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉంది. ఇది క్రేతు పట్టణం. గమనించారా? ఈ క్రేతు పట్టణంలో ఉన్న సంఘాన్ని మొట్టమొదట పౌలు ఆజ్ఞాపించిన ప్రకారముగా, అంటే తీతు ఏ పరిచర్య చేసినా పౌలు ఏమేమి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారంగానే సేవ చేయాలి. ఆదిమ అపోస్తులు సంఘాలకు భూమండలం మీద ఏ సేవా క్రమాలు నేర్పారో ఆ క్రమాల ప్రకారంగానే సేవ చెయ్యాలి, వేరొక సేవ చేయకూడదు. అందుకని ఆజ్ఞాపించిన ప్రకారంగా, అంటే తీతు ఎలా ఎదిగాడో దీన్ని బట్టి ఆలోచించండి. ఒక శిష్యుడికి ఒక దైవజనుడు చెప్పిన మాట ఆజ్ఞగా తీసుకుంటున్నాడంటే
ఒక దైవజనుడు తన శిష్యుడి దగ్గర ఎలాంటి ప్రవర్తన కలిగి ప్రవర్తించి ఉంటాడు, ఎలాంటి జీవితం చేసుంటాడు, ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చేశాడు. దయచేసి వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ ఏమని మాట్లాడుతాడంటే, నేను ఆజ్ఞాపించిన ప్రకారంగా నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, ఏ లోపాలు ఉన్నాయో అక్కడేం చెప్పలా. మీరు 5వ వచనం మొత్తం చదవండి. ఆ క్రేతు సంఘంలో లోపాలు ఏమున్నాయో అక్కడ ఎక్కడా కూడా కనపడవు. మరి ఏ లోపాన్ని దిద్దినట్టు? క్రేతుకు ఏం చెప్పుంటాడు పౌలు అనంటే మనందరం చూడగలిగితే, మీరు గమనించండి, 10వ వచనం నుంచి చదవండి. మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములే పాడు చేయుదురు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధీకులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులుడై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. గమనించారండి? ఇంకా 13-14 కూడా చదువు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారి యూదులు కూడా ఉన్నారు అక్కడ. కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టలను లక్ష్య పెట్టక విశ్వాసమందు స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. గమనించారండి? విశ్వాసము ద్వారా స్వస్థత పొందమని కఠినంగా గద్దించారంట. విశ్వాసం ద్వారా స్వస్థత పొందొచ్చని వాక్యం చెప్తుంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, క్రేతు సంఘాల్లో ఎలాంటి మనుషులు ఉన్నారో చూడండి. క్రూర మృగాలు ఉన్నారంట, తిండిపోతులు ఉన్నారంట. ఏం లేదండి, ఏ పుట్టినరోజు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు చెప్పటమును, ఇక వాటిని ఒక పెద్ద ఫంక్షన్లు చేసుకోవడం, శుభ్రంగా తినటం, తాగటం. ఇక తిండిపోతులు అంతే, వదరుబోతులు అంతే, అవిధేయులు, మోసపుచ్చువాళ్ళు, ఇలాంటి చెత్తంతా ఉందండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దిద్దడానికి వెళ్ళాలంటే పౌలు తీతుని ఎందుకు పంపిస్తున్నాడు? దిద్దాలంటే ఏ అంశాలు దిద్దాలి చూడండి. ఇప్పుడు చెప్పబడినవన్నీ కూడా క్రేతు సంఘాల్లో ఉన్నాయి. గమనించారా? క్రేతు సంఘాల్లో ఉన్నాయి. ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దిద్దటానికి పౌలు తీతుని పంపిస్తున్నాడు. అంటే తీతు ఒక అన్య దేశస్థుడు, గ్రీకు దేశం నుంచి వచ్చాడు. పౌలును మాత్రమే వెంబడించాడు. వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో రక్షించబడిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని జనుల నుంచి తీతు ఒక్కడే రక్షించబడి పౌలును వెంబడించి, పౌలును అనుసరించి ప్రతి దినము దేవుని యొక్క వాక్యం వింటూ ఎదిగాడు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. పౌలు ఏ ఊర్లోకి తీసుకెళ్ళి పంపిస్తే ఆ ఊర్లోకి వెళ్ళి సేవ చేశాడు. ఎవరు? తీతు పౌలు దృష్టిలో ఎలాంటి వాడంటే, విశ్వాసము విషయంలో కుమారుడిగా ఉన్నాడు, మంచి స్నేహితుడిగా ఉన్నాడు, మంచి సహోదరుడిగా ఉన్నాడు. అంతేకాదు జత పనివాడుగా కూడా ఉన్నాడు. జత పనివాడు అని రాయబడి ఉందండి. అంటే ఎంతలా ఎదిగాడో చూడండి. సంఘాలలోకి పౌలును పంపితే పౌలు ఎలా దిద్దమంటే అలా దిద్దేటువంటి వాడు. పౌలు చెప్పిన మాట ఒక ఆజ్ఞగా భావించి సంఘాన్ని కట్టుకొని కాపాడుకునేటువంటి వాడు. ఈ రోజున శిష్యులు అలాంటి వాళ్ళు ఉన్నారండి. సంఘాన్ని కట్టుకునే వాళ్ళు ఉన్నారండి, కాపాడుకునే వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున తీతు ఎలాంటి వాడో చూడండి. తప్పులు దిద్దేవాడే కాదు. ఇక్కడ మొదటి వచనంలో, 5వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. చూడండి, సంఘంలో సంఘ పెద్దలను, ఎల్డర్స్ని, మంచి కాపరులను, మంచి సేవకులను నియమించి అభిషేకించి వారిని నియమించి రావడానికి పంపించాడంట క్రేతులోకి. తీతు ఎక్కువగా కొరింథీ సంఘాల్లో ఎక్కువ సేవ చేసినట్టుగా మనం చూడవచ్చు. తీతు ఎక్కువ సమయాన్ని సేవా పరిచర్యలో, ఎక్కువ సమయాన్ని కొరింథీ సంఘాల మధ్యలో గడిపినట్టుగా కూడా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఇవన్నీ కూడా పౌలు తీతుని అప్పగించి అక్కడున్న సమస్యలు, అక్కడున్న సంఘం పరిస్థితులన్నీ చెప్పి నువ్వు దిద్దాలి తీతు అని చెప్పాడు. సరిచేయాలి, దైవజనుడు దిద్ది సరిచేస్తాడు. తర్వాత 6వ వచనం చదువునా, ఎవడైనను, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ప్రారంభించాడు. ఇక్కడ నుంచి ఏమని చెప్తున్నాడు? ఎవడైనను నిందారహితుడునై ఉండవలెను. అన్నిటికన్నా కూడా మొట్టమొదటి ఈ మాట ఎందుకు రాశాడు అంటే, నిందారహితుడు అంటే ఏంటో తెలిసిన, నిందారహితుడు అని అంటే నింద లేనివాడై, మచ్చ డాగు కళంకం లేనివాడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? మంచి క్వాలిటీ కలిగినటువంటి, చక్కటి క్వాలిఫికేషన్ కలిగినటువంటి అర్హత. ఏంటిది అది? నిందారహితుడు. అంటే నిందలు ఉండవా అండి? దైవజనుడికి నిందలు రావా? అసలు నిందలు రాకుండా ఉంటాడా? నిందలు రాకుండా ఉంటాయా అండి? నేను తిమోతి పత్రిక చెప్పినప్పుడు ఈ విషయాన్ని గురించి చాలా లోతుగా ధ్యానం చేసుకున్నాం. మీరు ఇంచుమించుగా 1 తిమోతి పత్రిక 29-30 సెక్షన్లు వినండి. 20 సెక్షన్లు వినండి. ఆ సెక్షన్లో వింటే ఈ విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇంచుమించుగా 48 గంటలు 50 గంటల పైన 1 తిమోతి పత్రిక ధ్యానాలు జరిగినాయి. 29-30 సెక్షన్లు మీరు వింటే మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను కొన్ని విషయాలు జస్ట్ ఆ నిందారహితుడు అనే మాటకు అర్థం ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ 2 సార్లు ధ్యానం చేసుకున్నాం, ఇది 3వసారి ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు నిందారహితుడు అని అంటే మన జీవితంలో నింద లేనోడనే. అంటే దాని అర్థం ఏంటంటే, నిందలు వచ్చినా కూడా ఆ నిందలు రుజువు చేయడానికి 2-3 సాక్ష్యాలు ఉండాలి. అవునయ్యా, ఇతను దొంగతనం చేస్తుంటే మేము చూసాం, ఇదిగో ఇతను మర్డర్ చేస్తుంటే చూసాం, వ్యభిచారం చేస్తుంటే చూసాం, ఇతడు అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటే చూసాం, ఇదిగో అందుకు మేము రుజువు అని 2-3 సాక్ష్యాలను రుజువు చేసుకొని నిరూపించాలి. ఒకవేళ అలా నిరూపించకపోతే అది నింద కాదు. నిందలు 100 రకాలుగా వస్తాయి, నిందలు ఎన్ని రకాలుగైనా వస్తాయి. కానీ నిందను రుజువు చేయాలి. రుజువు చేయబడిన తర్వాత అప్పుడు మనం తప్పనిసరిగా ఆ దైవజనుని ఖచ్చితంగా తొలగించాలి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ రుజువు చేయబడకపోతే, 2-3 సాక్షుల ద్వారా రుజువు చేయబడకపోతే అది నింద కాదు. అతని జీవితం మొత్తం, ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు గొల్లపూడిలో నేను 1 రోజు ఉన్నానండి, మిగతా 5 రోజులు ఏ హైదరాబాదో లేకపోతే ఏ తిరుపతో లేకపోతే అటు వైజాగో వెళ్ళాను అనుకోండి. అంటే నా జీవితంలో మిగతా 5 రోజులు 6 రోజులు నేనేమైపోయానో మీకు అర్థం కాదు, నా జీవితం ఏంటో మీకు తెలీదు. కానీ ఒక దైవజనుడి జీవితం ఎల్లప్పుడూ సంఘం ఎదుట ఉంటాడు. సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. సంఘం ఎదుట ప్రతి దినము దైవజనుడు రుజువు చేయబడుతూ బ్రతుకుతాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి విషయంలో దైవజనుడు సంఘము ఎదుట బ్రతుకుతూ, సంఘము ఎదుట ప్రతి దినము నిందారహితుడుగా బ్రతుకుతూ జీవిస్తూ, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని ఎదుట ఒక నీతిమంతుడుగా ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ, దేవుని సంకల్పం ముందుకు తీసుకెళ్లే విషయంలో దుర్బోధకులను ఖండిస్తూ, సంఘ బిడ్డలను తన స్వరంతో పిలుస్తూ దుర్బోధకులను ఖండిస్తూ ఉండేటువంటి జీవితాన్ని సంఘము కనులారా చూడాలి. సంఘము దైవజనుడు పక్షాన సమస్యలు వచ్చినప్పుడు సంఘము దైవజనుడు పక్షాన నిలబడాలి, రుజువుపరచబడతాడు. ఎందుకంటే 24 గంటలు సంఘము ఎదుట తన జీవితాన్ని, దేవుని ఎదుట తన జీవితాన్ని ప్రత్యక్షపరుచుకుంటూ నడిపించబడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకనే మరి పౌలు జీవితంలో నిందలు లేవండి, ఉన్నాయి. కానీ ఎన్ని నిందలు వచ్చినా ఒక్కటి కూడా నిలబడలా. మీరు కావాలంటే నేను కొన్ని విషయాలు
నేను మీకు చూపించగలుగుతాను, మీరు చూస్తానంటే చూడండి నాన్న. చదవండి 2 కొరింథీ పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి నాన్న. 2 కొరింథీ పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి నాన్న. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు. ఇప్పుడు చూడండి, పౌలు ఏమంటున్నాడు? మేము కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అది మాకు రహస్యాలంటూ ఏమి లేవు, ఓపెన్ స్టేట్మెంట్. అంటే అక్కడ కొరింథీ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు అంటే, మీకు రహస్యాలు ఉన్నాయి అని నిందలేసేటువంటి బ్యాచ్. గమనించారండి? కుయుక్తిగా మాట్లాడుతున్నారేంటి అని నిందలేసేటువంటి బ్యాచ్. వాళ్ళ మధ్యలో పౌలు చెప్తున్నాడు ధైర్యంగా, ఏమని చెప్తున్నాడు తెలిసిన? మేము కుయుక్తిగా నడుచుకోలేదు, దేవుని వాక్యాన్ని ఎక్కడా కూడా వంచనగా బోధించలేదు. ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. అంటే సంఘము ఎన్ని రకాలుగా శోధించి ఉంటుంది మీరు యోచించండి. దైవజనుడైన పౌలుని అసలు నువ్వు పౌలువే కాదు, పౌలు అపోస్తుడివే కాదని నిందించారండి కొరింథీ సంఘం. నువ్వు అసలు అపోస్తుడివే కాదు అని అన్నారండి. పౌలుని ఏమన్నా నీలో అసలు ప్రేమ లేదు, నువ్వు చాలా కఠినస్తుడివి, నీ బోధలన్నీ చాలా కఠినంగా ఉంటాయి అని అన్నారండి. నీలో అసలు ప్రేమ లేదు అన్నారండి. మీరు నాకు టైం సరిపోదు, మీరు రాసుకున్నట్టంటేనే నేను చెప్తాను, మీరు రాసుకోండి. 2 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం. మరలా చెప్తున్నాను, 2 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పుస్తకం 1వ అధ్యాయం 17-18. 2 కొరింథీ పుస్తకం 1వ అధ్యాయం 17-18. 2 కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. 2 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయము 2-3 వచనాలు. 1 కొరింథీ పుస్తకం 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇవన్నీ కూడా చదువుకోండి. అంటే కొన్ని రాశారండి, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా పౌలు మీద నిందలు మోపారండి. ఏ ఒక్క నింద కూడా అతను రుజువు చేయలేకపోయినాయి. అంటే ఒక దైవజనుడు ఒక నింద లేనటువంటి వాడుగాను, నిందారహితుడుగాను దేవుని ఎదుట, సంఘము ఎదుట పబ్లిక్గా జీవించాలండి. అతనికి రహస్యపు ప్రయాణాలు ఉండకూడదు, రహస్యపు ప్రాంతాలకు వెళ్ళకూడదు, తెలియకుండా ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు అని సంఘము సాక్ష్యం చెప్పకూడదు. ఎక్కడికి వెళుతున్నా, ఏ ప్రయాణాలు చేస్తున్నా సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థించేటువంటి సంఘముగా ఉండాలి. ఉన్నాయండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని పిల్లరా, మనందరం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. మీరు కావాలంటే 10వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. 2 కొరింథీ పుస్తకం 10వ అధ్యాయం 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవి. ఇప్పుడు చూడండి, అతని పత్రికలు చాలా చాలా ఘనమైనవియును బలీయమైనవియునైనా ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగములు కొరగానిదని. ఇప్పుడు చూడండి, ఎవడికి కొరగానివంట, అంటే ఎవడికి మింగుడు పడతలా. అతను పౌలు లేచి ప్రసంగం చేస్తే ఎవడికి కూడా మింగుడు పడదండి. అతని శరీరంలో మాత్రం రోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బలహీనుడిగానే కనపడతాడు. కానీ ప్రసంగానికి లేచి నిలబడ్డాడంటే ఆ మాటలు కొరగానివి అని అంటారండి. అంటే ఎవడికి ఇష్టాన్ని పుట్టించు, కఠినంగా ఉంటాయి. గమనించారండి? ఈ రోజుల్లో ఎలాంటి బోధలను ఎవడో అంగీకరించేవాడు ఉన్నాడు చెప్పండి? అంగీకరించేవాళ్ళు ఉన్నారండి? ఒప్పుకునేవాళ్ళు ఉన్నారండి?
అసలు పౌలు నువ్వు పౌలువే కాదు, నువ్వు అపోస్తలుడివే కాదు అని అన్నారండి. మీరు కావాలంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాలు చదువునానే. 1 కొరింథీ పత్రిక 9వ నేను స్వతంత్రుడను కానా, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, నేను ప్రభువైన యేసుక్రీస్తుని నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా, నా ప్రభునందు పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను, మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను, నేను అపోస్తలుడై ఉన్నాను. అంటే ఈ కొరింథీ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు? ఏయ్, నువ్వు అసలు అపోస్తలుడే కాదు, నువ్వు అసలు ప్రతిష్ఠితుడే కాదు పా అని నిరాకరించారండి, నిందలేశారండి. ఎన్ని నిందలేసి అవమానించినప్పటికీ కూడా పౌలు ఎక్కడా కూడా నేను అపోస్తలుడను కానా, నేను క్రీస్తును చూడలేదా, ఏండి నేను ప్రతిష్ఠితుడిని కాదా, నేను దేవునికి అప్పగించుకోలేదా, నేను క్రీస్తును ఎరిగిన వాడిని కాదా, నేను మీ మధ్యలో ఎలా జీవించానో, నేను ఏ జీవితం చేశానో మీకు తెలీదా, ప్రతిదీ కూడా చెప్తున్నాడండి. అంటే దైవజనుడి జీవితం సంఘానికి మరుగై ఉన్నటువంటి జీవితం కాదు, ఓపెన్. గమనించారండి? ఈ రోజున వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు సంఘంలో కాపరులకి అండి, దేవుడిచ్చిన సొమ్మును తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు అండి, ఈ లోక సంబంధమైన ప్రకృతి జ్ఞానములు చదివించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి పాస్టర్లు. అండి భయం ఉందండి. ఒక స్థానిక సంఘ కాపరి అతని జీవితంలో ఎవరిని కనాలో తెలుసండి? కాపరులను కనాలి. స్థానిక సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు వాక్యం చెప్పి వాళ్ళను కాపరులుగా తయారు చేయాలి. దేవుడు వాళ్ళ హృదయాలు ప్రేరేపించాలి. అయ్యా, నేను నమ్మదగిన దేవుని యొక్క పరిచర్యలో నేను పాలు భాగస్తులుగా ఉంటాను, నేను సేవ చేస్తాను. మళ్ళీ ఆడవాళ్ళు అనమాకండి, నేను కాపరిగా ఉంటాను, నేను సేవ చేస్తాను అనమాకండి. వాక్యంలో ఎక్కడా లేదు. మళ్ళీ లేనిపోయిన దురద పెట్టుకోమాకండి, లేనిపోయిన గజ్జి తామరలు పెట్టుకోమాకండి. నేను వాక్యం చెప్పగలను, నాకు టాలెంట్లు ఉన్నాయని రామాకండి. దేవుని తీర్పులు రెండంతలుగా ఉంటాయి, రెండంతలు తీర్పులు వస్తాయి, జాగ్రత్త. మిగతా అన్నింటిలో సంఘంలో ప్రవచించు, కృపావరాల్లో అన్నిటిలో పాలు పంపులు ఉన్నాయి. కానీ సంఘాన్ని నడిపించడానికి, నాయకురాలుగా ఉండడానికి దేవుని యొక్క వాక్యంలో ఎక్కడా ఒక్క రెఫరెన్స్ ఆధారాలు లేవు. మరి వెళ్ళే వాళ్ళంతా పెద్ద గుడ్డోళ్ళు, మరి ఏ గుడ్డోళ్ళో దేవునికే తెలియాలి, యేసయ్యకే తెలియాలి. వాక్యం చదవరండి. చదివిన వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాన్ని నెరవేర్చుకోవడానికి ఎటు మెలికలైనా తిరుగుతారు, పాము తిరిగినట్టు ఎన్ని వంకరలైనా తిరుగుతారు. దేవుని యొక్క వాక్యం ఎక్కడైనా స్పష్టంగా మాట్లాడుతుంది. డొంక తిరుగుళ్ళు, రహస్యంగా మరుగ్గా చెప్పడం, ఏది చెప్పినా స్పష్టంగా ఓపెన్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారండి? ఇప్పుడు మనం ఏం చదువుకుంటూ వస్తున్నాం? చదవండి. మూలవాక్యంలోకి వెళ్ళినానా? 1 తిమోతి తీతు పత్రిక 6వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడు. అంటే ఏకపత్ని పురుషుడు అంటే ఏంటి? పరాయి స్త్రీని ఎక్కడ కూడా వ్యామోహించకుండా, అపవిత్రమైన పనులు చేయకుండా, సంఘాన్ని పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబెట్టడానికి. ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ ఎలాంటిదో తెలిసినే మీరు ఎఫెసీ పత్రికలో చదవచ్చు. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఎలాగున్నాడో పురుషుడంటే స్త్రీకి శిరస్సు ఉండెను అని రాయబడి ఉంది. గమనించారండి? సంఘము ఎలా పరిశుద్ధమైన దానిగా కాపాడుకోవాలో అలాగున భర్త తన స్త్రీని, తన భార్యని ప్రేమిస్తూ ఏకపత్ని పురుషుడై చనిపోయే వరకు ఆమెకు బద్ధుడై ఉండి బ్రతకాలి. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం అండి. దీన్ని కాదని చేసేది ఏదైనా సరే అది అపవిత్రత. సంఘమంతా కూడా అపవిత్రపరచబడుతుంది, సంఘమంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏమండి? సంఘమును గురించి, ఆయన సంఘము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, ఆయన సంఘాన్ని కాయటానికి దైవజనుడికి అర్హతలు ఆయన చెబుతున్నాడండి. ఆయన చెప్పిన మాట ప్రకారం నడిపించబడాలి. ఒకవేళ అర్హత లేదా, సంఘాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోవడం మంచిది.
రేపొద్దున రెండొంతల తీర్పు మన మీదకి రాబోతుంది. దైవజనులకి రెండంతల తీర్పు, ఒక తీర్పు కాదండి. గమనించారండి? క్రీస్తు సంఘమునకు శిరసై ఉండులాగున, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున, శిరసై ఉండులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. చూడండి, యేసు క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. భర్తను కూర్చోబెట్టి వాక్యం చెప్పకూడదు. స్త్రీలు భర్త దగ్గరికి వెళ్ళి నేర్చుకునవలెను అని రాయబడి ఉంది. వాక్యాలు చూసేవాళ్ళు ఎవరు లేరు. మీరు చూడండి, బైబిల్లో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చదువునానా? 24:12 తీతు పత్రిక, 1 తిమోతి పత్రిక. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని, స్త్రీ మౌనంగా 12వ వచనం, స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను. ఇప్పుడు సంఘంలో స్త్రీ పురుషుడి మీద అధికారం చేయకూడదు. కుటుంబ జీవితంలో కూడా పురుషుడి మీద స్త్రీ అజమాయిషి చేయకూడదు, పెత్తనం చేయకూడదు. సంఘంలో పురుషులు ఉంటారు, పురుషుల మీద స్త్రీ పెత్తనం చేయకూడదు, అజమాయిషి చేయకూడదు. ఎందుకు? కారణం ఏంటి? పౌలు చెప్తున్నాడు, చదువునానా? మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మించబడిన కారా, మరియు ఆదాము మోసపడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. కనుకనే పురుషుడి మీద అధికారం లేదు. మరి స్త్రీలు సంఘంలో నిలబడి పురుషులకి ఏం చెప్తారు? వాక్యం 7 సంఘాలకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ప్రకటన గ్రంథంలో 2:20 ఏమని రాశాడు? చదవండి ఆ మాట కూడా, ఒక మాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నువ్వు సంఘములో ఉండనిచ్చితివి. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు. చూడండి, దైవజనులను కూర్చోబెట్టి వాక్యం చెప్పిద్దంట. అందుకు దేవుడు ఏమని తీర్పు తీరుస్తున్నాడు? నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూడండి, స్త్రీ సంఘములో నిలబడి మోసం చేస్తుంది. పురుషుడు బలహీనుడు, బలం లేనుడు అని ఆయన పక్కన పెట్టి సంఘాన్ని ఆడోళ్ళకి చేతికి దేవుడు అప్పగించలా. ఒకవేళ అలా అప్పగిస్తే దేవుడు తీర్పులో నిలబెట్టి అడుగుతున్నాడు. రేపొద్దున వాక్యం, రేపొద్దున నిన్ను నిలబెట్టి తీర్పులో నిలబెట్టి అడిగితే ఏం చెప్తావు? భయం ఉందా నీకు? దేవుని భయం లేకుండా బరి తెగించి సేవలు చేస్తున్నారు. వాక్యానికి ఏం సమాధానం చెప్తావు? కంటిన్యూ చేయమ్మా. అక్కడ మారు మనసు పొందుటకు, అసలు మారు మనసే లేదంట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వాడు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. గమనించారండి? దేవుడే వాళ్ళని శ్రమల పాలు చేస్తాడు. జాగ్రత్త. ఓరిమి చేత సహించుకున్నాడు. ఏకనైనా పద్ధతులు మార్చుకోండి. అపోస్తులు చెప్పని పద్ధతులు, పండగలు, ఆచారాలు, మనుషులు సంఘాలకేసి రుద్ది ఫోటోలు, వీడియోలు, ఏంది మీ ఎచ్చులు? భయం ఉందా మీకు? దేవుని వాక్యానికి భయపడుతున్నారా? వాక్యాన్ని పక్కన పెట్టి బరి తెగించి చేస్తున్నారా సేవలో? ఈ రోజున మనుషుల తీర్పు నుంచి తప్పించుకోవచ్చు, రేపొద్దున దేవుని ఉగ్రత నుంచి ఎవడూ తప్పించుకోలేడు. గుడ్డోడు పోయి ఏ గుంట్లో పడతారో తెలీదు. సంఘాలారా, కళ్ళు తెరుచుకోండి. నా సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. గమనించారా? ఒక దైవజనుడు ఎలా ఉండాలి, ఎలాంటి సేవ చేయాలి, సేవకుడు ఎలా ఉండాలి, స్థానిక సంఘ కాపరికి ఏ లక్షణాలు ఉండాలి, అన్నీ రాయబడ్డాయి. స్థానిక సంఘాన్ని ఎక్కడా కూడా స్త్రీ చేతికి అప్పగించిన చరిత్ర బైబిల్లో ఎక్కడా లేదు.
చూపించండి నాయనని సంవత్సరాల నుంచి బతిలాడుతున్నాం, ఒక్కడ చూపించేవాడు కనపడతలా, ఉంటేనేగా చూపించడానికి. నీ స్వనీతి మీద ఆధారపడొద్దు. ఈరోజు ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను. వాక్యపు వెలుగులో ఇది 3వసారి ఒక దైవజనుడికి ఏ లక్షణాలు ఉంటే సేవ చేయాలో చెప్పేది. కనుక దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రభు యొక్క రాకడ కొరకు మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన్న సాయంకాల వేళలో తీతు పత్రికలోంచి నాయనా మీరెంతో తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్థానిక సంఘ కాపరికి ఏ ఏ లక్షణాలు ఉండాలో స్పష్టంగా వాక్యపు వెలుగులో నుండి మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యం విన్న బిడ్డలందరూ కూడా సత్యవాక్యమును గ్రహించి చక్కటి సేవ చేయడానికి కావలసిన కృపనివ్వండి. నీ సంకల్పాన్ని గుర్తుపట్టి గ్రహించుకోవడానికి సంఘానికి సేవకులకు ఆలోచన కలగచేయండి. ప్రభా, నీ చిత్తాన్ని వారి పట్ల, మా సంఘాల పట్ల, మా గ్రామంలో ఉన్న ప్రజల పట్ల, సంఘాల పట్ల మీ కృపను అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.